నీ పేరేంటి? యేసుప్రభువు నీ రక్షకుడిగా అంగీకరించావా? నీ పాపాలన్నిటి మీద విజయం కలిగిందని నమ్ముతున్నావా? ఎవరి జీవితంలో ఏ పాపం చేయకుండా దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతకాలని ఆశిస్తున్నావా? మరి యేసుప్రభువు నీ పాపాల కొరకు కలవరి శిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడి 3 రోజులు తిరిగి లేపబడ్డాడని విశ్వాసం నీకుందా? యేసుప్రభు తిరిగి లేచిన దాన్ని బట్టి ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తావా? యేసుప్రభు శిలువలో నీ పాపాల కొరకు మరణించిన విధానాన్ని బట్టి ప్రతి శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేస్తావా? మరి రాబోయే దినాల్లో మరి నీ యొక్క తల్లిదండ్రుల కొరకు లేక మరొక ఇంటికి నువ్వు ఒక కోడలైతే మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వారందరినీ కూడా ప్రభువులకు నడిపిస్తావా? ఎందుకంటే నీ మూలంగా నీ ఇంటి యొక్క ఆత్మలన్నీ కూడా రక్షణ పొందాలి. అర్థమైందా? అట్లాగే మరి దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడతావా? ప్రతిరోజు కూడా ప్రార్థనలు ఉంటావా? బైబిల్ సహవాసాన్ని అత్తుకొని జీవిస్తావా? మరి ఎవరైనా ఈ బాప్తీసం కొరకు నిన్ను బలవంతం చేస్తున్నారా? నీ అంతటి నువ్వే హృదయపూర్వకంగా బాప్తీసం తీసుకుంటున్నావు? నువ్వే తీసుకుంటున్నావు. ఎవరు బలవంతం చేయలేదు. అమ్మ కానీ నాన్న కానీ అయ్యగారు కానీ అమ్మగారు కానీ ఎవరు చేయలేదు. నీ అంతటి నువ్వే బాప్తీసం తీసుకుంటావు. సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు శోధనలు కలిగిన కూడా తట్టుకొని మరి జయ జీవితంతో దేవుని ఎదుట సాక్షిగా జీవిస్తావా? జీవిస్తావు. మంచి తల్లి. మరి నీ యొక్క రాబడి అంతట్లో రాబోయే రోజులు ఏదైనా జాబ్ చేస్తే మరి దేవుని యొక్క భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుని కనపరుస్తావా? మరి అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకొని చివరి వరకు నీ విశ్వాస జీవితంలో నమ్మకంగా జీవిస్తావా? సరే, మంచి. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు బాప్తీసం ఇవ్వడానికి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులు, సంఘ బిడ్డలు, దైవజనులందరూ కూడా మరి నీ యొక్క ప్రమాణాలు విన్నారు. నువ్వు చేసుకున్న నిబంధన దేవుడు విన్నాడు. దేవుని దూతలు పరలోకం నుండి తొంగి చూస్తూ ఉన్నారు. ఓకేనా? నీళ్ళల్లో నువ్వు ప్రమాణం చేస్తున్నావు. నీ ప్రమాణాన్ని కాపాడుకుంటే దీవించబడతావు. ప్రమాణము నుండి కనుక నువ్వు వైదొలిగితే కొన్ని ఇబ్బందులు శోధనలు కూడా కలుగుతాయి. మరి నిబంధన నిలబెట్టుకుంటావా? మంచి. మోకరించాడు. అమ్మా నవ్యశ్రీ కదా? మరి నువ్వు యేసుప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావు కనుక దేవుని ఎదుట నిబంధన చేసుకొని ప్రమాణం చేసి బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి మరి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి నీ బాప్తీసం ఇస్తా ఉన్నా. జీవము నాకు నివ్వా బయటకు వచ్చి దుప్పటి అమ్మ కూర్చోండి. నాకు నివ్వా తిరిగి లేచెను నాతో ఉండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. శ్రీవల్లేనా నీ పేరు? యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించావా? నీ పాపాలన్నిటి మీద నీకు విజయం కలిగిందా? ఏ పాపం చేయకుండా నీవు జీవితకాలం అంతా పరిశుద్ధంగా జీవిస్తావా? యేసుప్రభు నీ పాపాల కొరకు సెలవులో మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు విశ్వాసం నీకుందా? ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి వస్తే యేసుప్రభుతో కూడా నేను కూడా పరలోకానికి వెళ్తాను విశ్వాసం నీకుందా? మరి ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి ప్రభునామాన్ని కనపరుస్తావా? ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో సిలువలో యేసుప్రభు వారిని పాపాల కొరకు మరణించినందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? మరి రాబోయే దినములలో నీకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని గణపరుస్తావా? రాబోతున్న దినాల్లో మరి నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని శ్రమలు కష్టాలు ఎన్ని నిందలు అవమానాలు వచ్చిన శోధనలు కలిగినప్పటికీ కూడా
నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? విశ్వాసం నుండి తొలగిపోకూడదు. ఓకేనా? సరే, దేవుని యొక్క దూతలు నువ్వు ఇచ్చినటువంటి, నువ్వు చేస్తున్న ప్రమాణాలు, నువ్వు చేస్తున్న నిబంధన మేము వింటా ఉన్నాం. దేవుని దూతలు తొంగి చూస్తూ ఉన్నారు. ఈ రోజున నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది కాబట్టి మరి నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన అధికారం బట్టి బాప్తీసం ఇస్తాను. మరి ఒక చివరి మాట ఏంటంటే, ఎవరు నిన్ను బలవంతం చేశారా? నీ అంతా నువ్వే బాప్తీసం తీసుకుంటున్నావా? తల్లిదండ్రులు కానీ, పాస్టర్ గారు కానీ నువ్వు తీసుకోవాలి, లేకపోతే కుదరదనరా? ఎవరన్నా నీ అందరూ నువ్వు తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఈ రోజులలో మరి మత్స్యాంధస్వాదులు బలంతాలు చేసి మత మార్పిడి చేస్తారంటారు. క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు. క్రైస్తత్వం అంటే మనసు మార్పిడి. మనసును మార్చుకుంటే, బ్రతుకుదిద్దుకుంటే చాలామంది బాగుపడతారు, ఒక మేలు జరుగుద్దని ఉద్దేశం తప్ప మతాలు మార్చేది ఏమీ లేదు. ఇది మతం అనుకుంటున్నావా, జీవ మార్గం అనుకున్నాను? అంతే కదా, మతం దిగట్లేదు. యేసు ప్రభువులో మనసు మార్చుకొని నీకు మేలు కలగాలని ఆలోచన చేస్తున్నావు, మంచి భవిష్యత్తు కావాలని. అంతేనా? అది ఇది ఆత్మరక్షణ కొరకే కానీ దేనికోసం కాదు. అటువంటి బాప్తీసం అంటే ఎందుకు? తండ్రి ఆయన బిడ్డలు ఆయన రక్షణ పొందిన తండ్రి, రక్షణ పొందిన ప్రకారం తండ్రి ఆయన వేసే వాటిని ఆయన మారు మనసు పొంది నీ సన్నిధిలో తండ్రి ఆయన జీవించే కృప దయచేసి తండ్రి సహాయం చేయి. ఎన్నో ఆయన సాతాను సోదరులు విడుదల దయచేసి తండ్రి ఆయన గొప్పంతల తండ్రి ఆయన వేసే నువ్వై తోడు, నువ్వై బలపరిచి నీ సన్నిధిలో నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేసి దీవించమని, ప్రార్థన ఆలకించమని యేసు నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి. మహాగండువైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తోత్రములు ప్రభువా. సోదేకాల వేళ ప్రభువా నా తండ్రి, నీ ప్రియ బిడ్డలు మరి శ్రావణ్ణి మీరు రక్షించుకున్నందుకు స్తోత్రాలు. అదేవిధంగా శ్రీవల్లిని ప్రభువా మీరు రక్షించుకున్నందుకు వందనాలు. నవ్యశ్రీని రక్షించుకున్నందుకు వందనాలయ్యా. 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతుందని మీరు సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ ప్రియబిడ్డలు ఈ రోజున రక్షించబడినందుకు నువ్వెంతగానో సంతోషిస్తున్న దేవుడు. ఆ సంతోషం పరిపూర్ణమగునట్లుగా రక్షించబడిన బిడ్డలు ప్రభా నాయన నీ రాకడ వరకు తండ్రి నాయన స్థిరముగా నిలిచియుందురుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. పాపముల విషయమే మృతి పొంది నాయనా ఇదిగో తండ్రి నీ విషయమే వారు బ్రతికించబడుతూ ఉన్నప్పుడు దేవా అయ్యా నీ కొరకు వారు సాక్షులుగా జీవించుటకు సహాయం దయచేయండి. ఈ యొక్క పరిశుద్ధాత్మని తోడు కాపుదల భద్రతనిచ్చి వారి విశ్వాస ప్రార్థన జీవితం, ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి. యవన కాలంలో ఉన్నారు గనక యవన కాలంలో నా కాడి మోయట నరునికి మేలన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. నీ కాడి మోస్తూ నీ కొరకు వాడబడే పాత్రలుగా ఉందురుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ రక్తములో ఈ రోజున కడిగినందుకై స్తోత్రములు. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను ప్రభువా ఇదిగో తండ్రి ఈ రోజున రక్తము ద్వారాను ఆ బిడ్డలను ఆయన పరిశుద్ధపరచబడడానికి నీ యొక్క సహాయం అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము బాప్తిసం పొందిన బిడ్డలకును అలాగే ఇచ్చిన దైవదాసులకును ముఖ్యం కూడి వచ్చిన సంఘ సమూహం అంతటికి సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి తన సన్నిధిలో ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. పిల్లగాలు కూడా వచ్చి దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. 10వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో మరి శ్రావణ అనబడుతున్నటువంటి యొక్క యవనస్తుడికి అలాగే నవేశ్రీ శ్రీవల్లికి బాప్తీసు ఇవ్వడం జరిగింది. మరి యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి దైవజనులు తిమోతయ్య గారు ఈ మధ్యలో సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు వీరు. మరి నిన్నటి దినాన మేము వచ్చి రాత్రికాల సమయంలో కిష్టపరి గారు అలాగే సూర్యకాంతమ్మ గృహంలో ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ప్రార్థన ఫలితంగా మరి సువార్త ప్రకటించడం మూలంగా యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన పరలోకం ఇచ్చే దేవుడని చెప్పి మరి వారు అంగీకరించి ఈ విధంగా బాప్తీసం తీసుకున్నారు. వారు చదువుకున్న పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు. వారికి మంచి భవిష్యత్తు కావాలి. మరి యొక్క ముగ్గురు బిడ్డల గురించి కూడా దయచేసి మన యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వారి కొరకు ప్రార్థించవలసిందిగా దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడటువంటి సంఘాలు మరి ఇటు గోపాలరావుపేట, మద్దెలగూడెం, దుగనపల్లి, అటు చిక్కుడుగుంట, మనుగూరు రాజుపేట,
మనుగురు, సంతోష్ నగరు, మనకు ఊటుకూరు, మరి ఈ సంఘాలన్నీ కూడా ఉన్నాయి. కొంతమంది దైవజనులు ఏలూరు ప్రాంతంలో దేవుని సేవలో ఉన్నారు. అక్కడ కూడా కొన్ని మందిరాలు, సంఘాలు ఉన్నాయి. ఇంకను ఈ తెలంగాణ స్టేట్లో కూడా దేవుడు నూతన సంఘాలు నిర్మిస్తూ ఉన్నాడు. కొన్ని మరి స్థలాల్లో సంఘాలు ఉన్నాయి కానీ మందిరాలు లేవు. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం చేయవలసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే దేవుని యొక్క సువార్తను సర్వలోకములో మరి వ్యాపింపజేయడం. ఇది గొప్ప పని. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మను వానికి శిక్ష విధించబడుతుందని చెప్పారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని కట్టే నిమిత్తమై ఈ బాప్తీస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మత మార్పిడి కాదు, మనసు మార్చుకున్నవారు, పరలోకం కావాలనుకున్నవారు, నిత్యజీవం మాకు కావాలి, యేసు ప్రభు ద్వారా ఈ నిత్యజీవనాన్ని గ్రహించినటువంటి వారు మాత్రమే బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు. కనుక ఈ బైబిల్ సహవాస పరిచర్య కొరకు మరి మీరందరూ కూడా ప్రార్థించి మరి అనేక ఆత్మల్ని రక్షించి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయడం కొరకు మేము ఎంతగానో ప్రభువునందు ప్రయాసపడుతున్నాం. ప్రభువునందు మేము పడుతున్నటువంటి ఈ ఆత్మల గురించిన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మరి స్థిరులుగా కదలన వారిగా ఉండి ప్రభు కార్య అభివృద్ధి యందు మేము ఎప్పటికి కూడా ఆసక్తులై ఉన్నాం. కనుక ఈ ఆసక్తి అన్నట్టు తరిగిపోకుండా మా కొరకును అలాగే రక్షించబడుతున్న విశ్వాసుల కొరకు వారు స్థిరంగా నమ్మకంగా నిలబడే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించి నడిపించే రీతిగా దయచేసి ఈ బిడ్డల కొరకు ప్రార్థించాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.